హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నీలుస్ ఛానల్. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి కానీ డెలిషియస్గా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చికెన్ కర్రీ నా ఫేవరెట్ అండి. ఎందుకంటే ఈ కర్రీ కాంబినేషను రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, ఎందులోకైనా కానీ సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కావాల్సినవి 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి నేను. దానిలోనే ఒక అర టీ స్పూను పసుపు, 1 స్పూనున్నర ఉప్పు వేసాను, ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నా నేను. దీనిలోనే నేను వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేస్తున్నా అండి 1 స్పూను. దానిలోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక 2 స్పూన్లు పెరుగు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే ముందు రోజు నైట్ అయినా కానీ ఇలా కలిపి పెట్టుకోవచ్చండి. టెండర్గా చికెన్ చాలా బాగా వస్తుంది అలా చేయడం వల్ల. తర్వాత 1 స్పూన్ గసగసాలు, ఒక 5-6 జీడిపప్పు వేసి వాటర్ పోసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో ఒక 2 టమాటాలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం మనం నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు 2 కలిపి కూడా దీనిలో మిక్స్ చేస్తున్నాను. చూడండి, పేస్ట్ ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూను నెయ్యి వేస్తున్నా నేను. టేస్ట్ అలా అయితే చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 3 ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా చాప్ చేసి వేసానండి. ఇది మొత్తం కూడా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా దీన్ని మీరు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నా నేను. ఇది కూడా ఒకసారి చికెన్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిలో ఇలా మిక్స్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేస్తున్నా నేను. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్టు, మొత్తం ఉల్లిపాయలు అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్లోనే ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇలా ఆయిల్లో ఉడకడం వల్ల చికెన్ కర్రీ వాటర్ వేయకుండా వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మగ్గనిచ్చుకోండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ ఇలా అయింది. ఇలా అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది దీనిలో మిక్స్ చేస్తున్నా అండి నేను. మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టుకొని దీనిలో మీకు ఉప్పు, కారం ఏమన్నా చాలకపోతే చూసి వేసుకోవచ్చని. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది వేసుకున్నా నేను. ఇలా చూసి వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. చూడండి, ఆయిల్ పైకి అంతా వచ్చేసి కర్రీ కూడా చూడడానికి కూడా చాలా డెలిషియస్గా ఉందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. లాస్ట్లో మనం గరం మసాలా వేస్తున్నానండి. చికెన్ మసాలా 1 స్పూన్ వేసి ఒకసారి బాగా తిప్పుకోండి. అంతే అండి, సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తుందండి. తప్పకుండా మళ్ళీ తినాలి అని వండుకుంటారు మీరు. అంతే అండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.